హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ని చూసి అనుకుంటాడు, తనకి బ్లూ డ్రెస్ ఎంత బాగా సెట్ అవుతుందో కదా, తనకి బ్లూ కలర్ చాలా బాగుంటుంది అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, సారీ అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంటే హీరో అంటాడు, లేదు నేను నా కొలీగ్స్తో కలిసి లంచ్ చేస్తూ ఉన్నాను, ఎలాగో అది డిలే అయిపోయింది కదా, పక్కనే ఉన్న నూడిల్స్ షాప్లో చేద్దాము పదండి అని అడుగుతాడు. హీరోయిన్ కూడా తను ఎలాగో హెల్ప్ చేశాడు కాబట్టి కాదనలేకపోతుంది. అలా అక్కడికి వెళ్ళగానే వెయిటర్ని పిలిచి రొయ్యలు లేని నూడిల్స్ని అడుగుతుంది. బట్ కాసేపటికి తను రియలైజ్ అయిపోతుంది అనమాట. అయ్యో ఎందుకు ఇలా చెప్పాను, హీరోకి తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి చూస్తుంది. మన హీరో ఆల్రెడీ తన్నే చూస్తూ ఉంటాడు. తినకలా తెలుసు నేను రొయ్యను తిననని చెప్పి, తనకి నేను పరిచయం ఉన్నానా, ముందు ఎప్పుడైనా కలిసామా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వెయిటర్ వచ్చేసి నూడిల్స్ ఇస్తుంది. అది చూసి హీరోయిన్ రొయ్యలు లేని నూడిల్స్ని తీసుకుంటుంది. అప్పుడు హీరో అంటాడు, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను కూడా రొయ్యలు తినను అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ సరే ఇంకొక బౌల్ చెప్తానులే అంటే, లేదు లేదు నీ ఇవన్నీ తీసేసుకుంటాలే అని చెప్పి హీరో అంటాడు. పాస్ట్లో మన హీరోకి నచ్చని ఫుడ్ ఏదైనా ఉంటే అన్నీ కూడా తీసేసి తనకి ఫుడ్ తినిపిస్తూ ఉండేదన్నమాట. ప్రజెంట్ అదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. హీరో తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేశాక అంటాడు, మీకు హస్బెండ్ లేరా, ఎక్కడున్నారు మీ హస్బెండ్ అంటే హీరోయిన్ అంటుంది, మీరు నా పర్సనల్ విషయాల్లో ఎందుకు కలగ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. అదేం లేదు, నీకు హస్బెండ్ ఉంటే ఒకవేళ మీ పాపకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి రాలేదు, ఇప్పుడు మీ మదర్కి కూడా బాగాలేదు, అక్కడ కూడా మీ హస్బెండ్ నాకు కనిపించలేదే అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి తనకి డౌట్ వచ్చిందా అని చెప్పి, మా హస్బెండ్ అబ్రాడ్లో ఉంటాడని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరో తన హెయిర్ని అలా టచ్ చేయాలని చూస్తాడనమాట. అలా తన పాస్ అయ్యి వెళ్ళిపోతుంది. సో హీరో రియలైజ్ అవుతాడు, ఏంటి నాకు ఈ ఫీలింగ్స్, తన మీద ఎందుకని నాకు ఇన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి, తనకి మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి హీరో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ మదర్ని అడ్మిట్ చేసి ఉంటుంది హాస్పిటల్లో. సో వాళ్ళ మదర్ అంటుంది, హీరో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, బాగుంటాడు, మంచివాడు కదా, సో నువ్వు అతన్ని ట్రై చేయొచ్చు కదా అంటుంటే హీరోయిన్ అంటుంది, మదర్ ప్లీజ్ అలా మాట్లాడకండి అని చెప్పి. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, చూడు నీ వయసుని బట్టి నేను చెప్పట్లేదు, నీ మనసు ఎలా అంటే అలా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్తుంది. అదేం లేదు మదర్, తనంటే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది హీరోయిన్. హే నిన్ను చూస్తేనే తెలుసుకోవచ్చు నువ్వు తన్ని ఇష్టపడుతున్నావు అని చెప్పి అని వాళ్ళ మదర్ అంటుంటే హీరోయిన్ ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి వెంటనే నేను వాటర్ తీసుకొస్తాను బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళాక హాట్ వాటర్ని తన హ్యాండ్ మీద వేసుకుంటుంది. అది చూసి హీరో తన వెంటనే కూడా వాష్రూమ్కి తీసుకెళ్ళి వాటర్తో తన హ్యాండ్ని వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన కొలీగ్ వచ్చి చూస్తాడనమాట. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పేషెంట్ వస్తాడు. అలా వాళ్ళిద్దరిని చూసి అతను కూడా ఓకే డాక్టర్ బాయ్ డాక్టర్ అని చెప్పి వెళ్తాడు. లాస్ట్లో మన నర్స్ వస్తుంది. మన హీరోయిన్ కన్నా ఇదే ఎక్కువగా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఓకే డాక్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయనన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి హీరోయిన్ నేను క్లీన్ చేసుకుంటాను అంటుంది. బట్ హీరో అంటాడు, లేదు నేనే క్లీన్ చేస్తానని చెప్పి. అలా తన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. తనకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు తన గురించి ఇలా ఫీల్ అవుతున్నాను, ఎందుకు నాకు తన మీద ఇన్ని ఫీలింగ్స్ అని చెప్పి చూస్తూ ఉంటాడు. తను చూసే చూపుని మన హీరోయిన్ వెంటనే కూడా కనుక్కుంటుంది. సో తను వెంటనే కూడా వెనక్కి దొప్పేసి, ప్లీజ్ మీకు నాకు అనేది ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ మాత్రమే, అంతకు మించి మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అని చెప్పి అంటూ వెళ్తుంది. బట్ హీరో తను వెంటనే పట్టుకొని అంటాడు, నీ నేమ్తో నువ్వు చెప్పిన కాలేజ్లో ఎక్కడా కూడా నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వలేదు, ఎవరు నువ్వు అసలు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది, మీరు నా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా ఏంటి ఇదంతా అని చెప్పి, ఇలా చేస్తే నేను మీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు కంప్లైంట్ ఇస్తావా, సరే కిందనే కంప్లైంట్ బాక్స్ కూడా ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, ఒకేలా నీకు ఇబ్బంది అయితే నేనే నిన్ను అక్కడికి తీసుకెళ్తానని చెప్పి తను దగ్గరగా వస్తూ ఉంటాడు. సో మన హీరో నర్వస్ అయిపోయి, నేను ఆ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అవ్వలేదు, నేను వెంటనే కూడా వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను, అక్కడ నా నేమ్ వేరే ఉంది, సో అందువల్ల మీకు తెలియలేదని చెప్పి హీరోయిన్ అంటుంది. నా ఆన్సర్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా అని చెప్పి అంటుంది. మనసులో అనుకుంటుంది, నిజమైన అబద్ధాలని నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవని చెప్పి. అలా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మన హీరో, ఏంటి నేను పిచ్చివాడిని అయిపోతున్నాను, రోజు రోజుకి తన మీద నాకు ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి,
అందరూ కూడా నా అటెన్షన్ కోసము నన్ను బెగ్ చేస్తారు, నేను తిన వైపు అటెన్షన్ని చూపిస్తున్నానని చెప్పి హీరో అనుకుంటాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ యొక్క బాస్తో డిన్నర్కి వచ్చి ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు బ్లైండ్ డేట్కి వచ్చారు. వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా డిన్నర్కి ఇన్వైట్ చేసి ఉంటారనమాట. వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళ బాస్ అంటుంది, ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి హీరోని పరిచయం చేస్తుంది. ఇదంతా కూడా మన హీరోయిన్కి నచ్చదు, జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది చాలదన్నట్టు వాళ్ళ బాస్ అంటుంది, నా ఏళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి కదా, ప్లీజ్ నువ్వు నాకు రొయ్యల్ని ఒలిచి ఇస్తావా అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరో కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అది చూసి మన హీరోయిన్లో జెలసీ, సాడ్నెస్ అన్నీ ఒక్కసారిగా వస్తాయన్నమాట. ఎందుకంటే హీరోకి రొయ్యల నుంచి ఎలర్జీ ఉంది. సో రొయ్యల్ని ఎప్పుడూ కూడా తను పట్టుకోడు అనమాట. 3 years నేను ఎంతగా కేర్ తీసుకున్నాను నీ విషయంలో, నువ్వు నా విషయంలో ఎప్పుడూ కేర్ తీసుకోలేదు, బట్ ఫస్ట్ టైం నువ్వు కేర్ తీసుకుంటున్నావు తిన విషయంలో అని చెప్పి హీరోయిన్ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఉండలేక వాష్రూమ్కి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగానే హీరో కూడా వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి తను కూడా వెనకాల వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ అద్దంలో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది, నేను పాస్ట్లో ఉన్న మనుషుల్ని గుర్తు పెట్టుకోకూడదు, వాళ్ళని గుర్తు పెట్టుకుంటే నాకు మిగిలేది బాధే అని చెప్పి బాధపడుతుంది. కానీ హీరో ఇదంతా కూడా వెనకాల చూస్తూ ఉంటాడు. బట్ తన మనసులో అనుకుంటుంది కాబట్టి తనకేం వినపడదు. అలా తను ఏడుస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు కాబట్టి తను అలా మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని బయటికి వెళ్తుంది. ఆ లిప్స్టిక్ని చూసి హీరో అనుకుంటాడు, తన చబ్బీ గర్ల్ కూడా సేమ్ కలర్ని వాడుతుంది కదా, ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ ఏనా అని చెప్పి అనుకుంటాడు. అలా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే కొలీగ్స్ హీరోయిన్తో అంటారు, నువ్వు చూసావా హీరో యొక్క వాచ్ని, తన వాచ్ తను తోలే కారు కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పి అంటారు. పాస్ట్లో మన హీరోయిన్ని ఫాస్ట్గా తీసుకొని వస్తూ ఉంటాడు రూమ్లోకి. తీసుకొని వచ్చాక హీరోయిన్ అంటుంది, ఏంటి నీ అకేషన్ చాలా ఫన్గా ఉందా అంటుంటే హీరో అంటాడు, నేను 1 month నా అకేషన్కి వెళ్ళాను, బట్ నువ్వు వీచాట్ నుంచి ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు చేయలేదు, ఎందుకని అంటే హీరోయిన్ అంటుంది, అంటే నీకు అక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను అలా చేయలేదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో మన హీరోకి చాలా కోపం వస్తుంది. తన కోపం వచ్చేసి 40% అనమాట. సో దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళా అడుగుతాడు హీరో, సరే నువ్వు నన్ను మిస్ అయ్యావా అంటే హీరోయిన్ అంటుంది, నేను ఈ మధ్యన చాలా బిజీ అయిపోయాను పార్ట్ టైం జాబ్స్లో అని చెప్పి అంటుంది. దాంతో మన హీరోకి ఇంకా కొంచెం కోపం వస్తుంది. తన కోపం వచ్చేసి 80%లో ఉంటుంది. అయినా దాన్ని కంట్రోల్ చేసుకొని అంటాడు, నువ్వు వర్క్ చేసే ప్లేస్కి వచ్చాను, 3 times కాఫీ చెప్పి తాగాను, బట్ నువ్వు ఒక్కసారి కూడా నన్ను తిరిగి చూడలేదు, ఎందుకని అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అదేంటి నువ్వే కదా చెప్పావు మన రిలేషన్షిప్ ఎవరికి తెలియకూడదు, మన మధ్యనే ఉండాలని చెప్పి, అందుకే చూడలేదు అంటుంది. దాంతో మన హీరోకి కోపం పెరిగిపోతుంది, 100%కి వస్తుంది. సో వెంటనే కూడా హీరోయిన్ దగ్గరగా తీసుకొని తను ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడు. అలాగే తన లిప్ని బైట్ చేస్తాడనమాట. సో హీరో అంటాడు, ఇదో ఈ కపుల్ వాచ్ నీకోసమే తెచ్చాను, ఈ వాచ్ 1 hourకి ఒకసారి అలారం మోగుతుంది, సో ఈ వాచ్ని చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తుకు రావాలి అని చెప్పి ఇచ్చుంటాడనమాట. ప్రెజెంట్ హీరో మన హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ మదర్ వస్తుంది, ఏంటి నాన్న నీ బ్లైండ్ డేట్ ఏమైంది, నీకు అమ్మాయి నచ్చిందా, మ్యారేజ్ చేసేద్దామా అన్నట్టు అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, అమ్మ బోరింగ్ అమ్మ, తను నాకు నచ్చలేదు అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళ అమ్మ తనకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటిస్తుంది అనమాట. అది చూసి హీరో అంటాడు, అమ్మ కిందనే మెడికల్ స్టోర్ ఉంది, నీకు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినట్టయితే వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో, అయినా ఇలాంటి ఒక హార్ట్ అటాక్కి టాబ్లెట్స్ అక్కడ దొరకవేమో అమ్మ అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళ మదర్ అంటుంది, యు రాస్కెల్, నాకు అదంతా తెలీదు, నువ్వు ఈ ఇయర్లోనే మ్యారేజ్ చేసుకోవాలి, నేను మీ నాన్నతో కూడా మాట్లాడాను, ఆ అమ్మాయి పూరైనా పర్లేదు, ఆ అమ్మాయి ఎలాంటి క్యాస్ట్ అయినా పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే చాలు నాయన అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, అమ్మ తనకి నేను ఇష్టం లేదమ్మా, తను నన్ను చేసుకోదండి అంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఎవరు నాన్న నిన్ను కాదనేది, నాకు చెప్పు ఎవరో నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అంటుంది. మనసులో అనుకుంటుంది, అమ్మయ్య నా కొడుకు ఇప్పుడన్నా ఆలోచిస్తున్నాడు, అమ్మయ్య నా కోడలు వచ్చేస్తుందో అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే మన హీరో అంటాడు, అమ్మ తనకి మ్యారేజ్ అయింది, మ్యారీడ్ అయినా పర్లేదా అని చెప్పి తన బండరా వేస్తాడు. సో తను అంటుంది, ఏంటి మ్యారీడా అని చెప్పి. అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు. ఈ కన్వర్జేషన్ పూర్తిగా అన్నాడు అనమాట. సో తను అంటాడు, తను ఏదో ఇష్టపడుతున్నాడు, మ్యారేజ్ చేయడంలో తప్పేముంది, నీకొచ్చే నొప్పి ఏంటి, వెంటనే మ్యారేజ్ చేసేసే అంటాడు. సో వాళ్ళ మదర్ తన దగ్గరికి వెళ్ళి అంటుంది, తను మ్యారేజ్ చేయమనింది ఒక మ్యారీడ్ అయిన అమ్మాయితో, ఓకేనా అని చెప్పి అంటుంది. సో తను కూడా ఎక్స్ప్రెషన్ వియర్డ్గా పెడతాడనమాట. అయినా వాళ్ళ అమ్మ ఇంకో షాక్ ఇస్తుంది తెలుసా, అవునా ఒకవేళ మన అబ్బాయి మ్యారేజ్ అయిన అమ్మాయిని ఇష్టపడినా కూడా
వాళ్ళిద్దరికి డైవర్స్ ఇప్పించేసి మన అబ్బాయికి ఇచ్చి చేద్దామా అంటుంది. దాంతో అతనికి పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నావు, మన ఫ్యామిలీ ఏంటి మనం ఏంటి, డైవర్స్ అనే అమ్మాయిని అస్సలు మన లోపలికి తెచ్చుకోకూడదు అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డే మన హీరో నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. ఏంటి భయంకరంగా కలవరిస్తున్నారు అనుకునేరు, కాదు అతని పాస్ట్ మెమరీస్, అంటే మన చబ్బీ గర్ల్తో ఫస్ట్ టైం ఇంటిమేట్ అయిన సీన్ని గుర్తు తెచ్చుకుంటాడు. బట్ ఈసారి ఆ చబ్బీ గర్ల్ స్థానంలో మన స్లిమ్ గర్ల్ అంటే మన హీరోయిన్ కనిపిస్తుంది అనమాట. అది చూసి మన హీరో వెంటనే కూడా లేచి కూర్చుంటాడు. అసలు ఏంటి నేను ఏం ఆలోచిస్తున్నాను, ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న అమ్మాయిని తను ఒక స్ట్రేంజరు నా విషయంలో చెప్పాలంటే అలాంటి అమ్మాయితో నేను ఇంటిమేట్ అవుతున్నట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాను, నాకైనా పిచ్చి పట్టిందా ఏంటి, నేను రోజు రోజుకి పిచ్చోన్ అయిపోతున్నాను అని చెప్పి తను కౌన్సిలింగ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ అడుగుతుంది, సో తను నేను బ్లాక్మెయిల్ చేసింది మీ ఇద్దరు డేట్ చేసుకోవడానికి అని చెప్పి అంటుంది. అవును అని హీరో అంటాడు. సో అందుకు నువ్వు తన్ని హేట్ చేస్తున్నావంటే ఒకప్పుడు నేను తన్ని హేట్ చేసేవాడిని, ఇప్పుడు కాదు అని చెప్తాడు. సో తన వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉండేదా అంటే లేదు, తను ఎప్పుడు కూడా క్వైట్గా ఉండేది, సో నా లైఫ్లో ఎటువంటి ఇబ్బంది కలిగేది కూడా కాదు అని చెప్పి అంటాడు. అయితే తన గురించి మీ ఇంప్రెషన్ ఏంటి అంటే హీరో అంటాడు, తను ఒక స్టూపిడ్, మేము మా అంకుల్ యొక్క అపాయింట్మెంట్లో ఉండేవాళ్ళము, నేను ఎంత ఫుడ్ తినను, నాకు చేయొద్దన్నా కూడా నా కోసం ఫుడ్ చేసి పెట్టేది, నా కోసమే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేది అని చెప్పి అంటాడు. సో అలా అయితే మీరు కేవలం బెడ్ టైం పార్ట్నర్సా అని చెప్పి అడుగుతుంది డాక్టర్. అలా ఏమీ కాదు, మేమిద్దరం కూడా ప్రతి ప్లేస్కి వెళ్ళాము, ఒకరికొకరం ఏదో ఒక వస్తువులు తీసుకుంటా ఉన్నాము, బట్ తను మటుకు ఏదైనా కాస్ట్లీ వస్తువు ఇస్తే తీసుకోదు, బట్ నేను అది ఎంత చీప్ వస్తువు నేను పారేస్తానన్నా కూడా తను అస్సలు ఆ వస్తువుని టచ్ చేసేదే కాదు అని చెప్పి అంటాడు. సరే అయితే మీ ఇద్దరిలో ఎవరు బ్రేకప్ చేసుకున్నారంటే తనే బ్రేకప్ చెప్పింది, నిజానికి నేను ఆ విషయాన్ని నమ్మలేదు అని చెప్పి హీరో అంటాడు. సో డాక్టర్ అంటుంది, సో తను మీకు బ్రేకప్ చెప్పింది బట్ తిరిగి ఎలాగైనా మీ కాడికే వస్తుంది ఎప్పట్లాగే అని చెప్పి మీరు అనుకున్నారు కదా అని చెప్పి అంటుంది. అవునా అని హీరో అంటాడు. సరే అలా అయితే మీరు ఎప్పుడు తనకి కాంటాక్ట్ అవ్వలేదంటే అవ్వాను, బట్ తను ఎప్పుడు కూడా నా కాంటాక్ట్లోకి రాలేదని చెప్పి హీరో అంటాడు. డాక్టర్ అంటుంది, సరే నువ్వు ఇప్పుడు చెప్తున్నావే ఆ అమ్మాయిని నువ్వు సబ్స్టిట్యూట్గా పెట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు హీరో అంటాడు, లేదు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి అంటాడు. సో నువ్వు తన్ని లైక్ చేస్తున్నావా అంటే లేదు నేను తన్ని లైక్ చేయట్లేదు అంటాడు. నువ్వు తన్ని లైక్ చేయడం లేదు, బట్ నువ్వు ఎందుకని కౌన్సిలింగ్కి వచ్చావు నాకు అర్థం కావట్లేదు, అయినా చూడండి మీ హార్ట్ని మీరు నమ్మట్లేదు, మీరు హార్ట్ చెప్పే విషయాన్ని మీరు వెనక్కి తోస్తున్నప్పుడు ఈ కౌన్సిలింగ్ మీకు ఏమాత్రం కూడా వర్క్ అవ్వదా అని చెప్పి చెప్పేస్తుంది. దాంతో హీరో సాడ్గా బయటకు వస్తాడనమాట. కట్ చేస్తే హీరోయిన్కి స్కూల్ నుంచి కాల్ వస్తుంది, మీ పాప వేరే బాబుతో గొడవ పడింది, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి. సో హీరోయిన్ కూడా స్కూల్కి వెళ్తుంది. ఇక్కడ హీరోకి కూడా కాల్ వస్తుంది, మీ అల్లుడు వేరే పాపని గొడవ పడుతున్నాడు రండి అని చెప్పి. హీరో ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయండి అని చెప్తాడు, బట్ అక్కడ ఉండేది హీరోయిన్ పాప అని తెలుసుకొని తను కూడా స్కూల్కి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే హీరోయిన్ని చూస్తాడు, బాబుతో అంటాడు నువ్వు తనకి సారీ చెప్పు అని చెప్పి. సో తను కూడా సారీ నీకు తెలియకుండా నీ హెయిర్ని టచ్ చేయడం నా తప్పే అని చెప్పి తనకి బిస్కెట్ ఇస్తాడు. ఆ బిస్కెట్ తీసుకొని వాళ్ళ మదర్కి ఇస్తుంది, అమ్మ నువ్వు పద్ద నుంచి తినలేదు కదా, సో నువ్వు ఇది తినమ్మా అని చెప్పి. బట్ హీరోయిన్ అంటుంది లేదమ్మా నువ్వే తిను అంటుంది. హీరో అంటాడు పక్కనే కేఫ్ ఉంది కదా పద అక్కడికి వెళ్దామంటే హీరోయిన్ అంటుంది లేదు మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి పాపని తీసుకెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు హీరో తన్ని పట్టుకొని నా కార్లో చాక్లెట్ ఉంది తిందు కానీ అంటే హీరోయిన్ అంటుంది ఏం అవసరం లేదు అని చెప్పి. దాంతో హీరో హీరోయిన్ని పట్టుకొని అంటే ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలా వెళ్తుంటే పిల్లలు సో హ్యాండ్సమ్ అని చెప్పి హీరోయిన్ అంటారనమాట. లోపలికి వెళ్ళాక కార్లో హీరోయిన్కి చాక్లెట్ ఇస్తాడు, నీకు ఎలా ఉంది ఇప్పుడు అంటే బాగుంది అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఆ లుక్ని చూసి హీరో అనుకుంటాడు నిన్ను ఇలా చూసినప్పుడల్లా నేను డేమన్ అయిపోతున్నాను, ఎందుకు అనిపిస్తుంది నాకు ఇలా నిన్ను చూసినప్పుడల్లా నీ దగ్గర ఉన్నప్పుడల్లా నాకు ఇలాంటి క్రేజీ ఫీలింగ్స్ ఎందుకు కలుగుతున్నాయో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటాడు. అలాగే తనకి సీట్ బెల్ట్ పెట్టడానికి వెళ్తాడు. అలా పెడుతున్నప్పుడు హీరో యొక్క వాచ్ని గమనిస్తుంది. నేను నా వాచ్ని అతనికి ఎప్పటికో ఇచ్చేసాను, సో ఆ వాచ్ని ఏ అమ్మాయికి ఇచ్చున్నాడో ఇప్పుడు అని చెప్పి అనుకుంటుంది. అలా హీరో తన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక పదండి అక్కడ నూడిల్స్ ఉన్నాయి కదా తిందామంటే హీరోయిన్ అంటుంది వద్దు అని చెప్పి, నీకు లో షుగర్ ఉన్నప్పుడు నువ్వు 3 పూట్ల ఫుడ్ తినడం నీకే మంచిది అని చెప్పి హీరోయిన్ని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక హీరోయిన్ అంటుంది మీరు నన్ను డ్రాప్ చేశారు కదా, సో ఈ ఫుడ్కి మనీ నేను పే చేస్తానని చెప్తుంది. బాబు అంటాడు లేదు అమ్మాయిలు ఉన్నప్పుడు అబ్బాయిలే మనీ పే చేయాలంట మా అమ్మ చెప్పింది నాకు, సో మీరు నన్ను వీచాట్లో యాడ్ చేసుకోండి నేను మీకు మీ మనీని ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అంటాడు. సో హీరోయిన్
హీరోయిన్ కూడా తన్ని వీచాట్లో యాడ్ చేసుకుంటుంది. హీరో బయటికి వెళ్ళాక వెయిటర్ అంటుంది తన నీ బాయ్ ఫ్రెండా అని చెప్పి. అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు తన నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్తుంది. అప్పుడు వెయిటర్ అంటుంది నాకు తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకున్నావని చెప్పి, అయినా నీకు డైవర్స్ అయిపోయింది కదా, మూవ్ ఆన్ అవ్వచ్చు కదా అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు నాకు నా పాప ఒక్కటి ఉంటే చాలు అని చెప్పి. బయట మన హీరోని ఆ బాబు వచ్చి అడుగుతాడు అంకుల్ నాకు 2000 మనీ వేవా అని చెప్పి. నీకెందుకు రా 2000, అయినా అక్కడ ఉండేది 2 బౌల్ కదా దానికి 2000 అయిందా అని చెప్తుంటే, అలా కాదు అంకుల్ నాకు హీరోయిన్ చాలా బాగా నచ్చింది, తన్ని నేను బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అందుకు అని చెప్పి అంటాడు. ఏంట్రా నువ్వు కూత కొంచెము గొంతుగనంలా ఉంది నేను చూస్తుంటే అని చెప్పి అంటుంటే, అంకుల్ ఏంటి నువ్వు ఎప్పుడు వెజిటేబులే కాదు కదా తినేది, నువ్వు ఉప్పు కారం తింటున్నావు కదా, సో మా ఫీలింగ్స్ ఏంటో నీకు తెలుస్తుంది కదా అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఓరిని అని చెప్పి హీరో అనుకుంటాడు. అప్పుడు అయితే మీకు నమ్మకం లేదా సరే అని చెప్పి హీరోయిన్కి కాల్ చేసి మీరు చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు నాన్న అని చెప్తుంది. సో అతను కాల్ కట్ చేసి చూసావా అంకుల్, హీరోయిన్ కూడా నేను చాలా నచ్చేసానని చెప్పి అంటాడు. ఓ నేను ఇప్పుడే ఇలా ఉంటే పెద్ద నాకు ఎలా ఉంటావురా నాయన అని చెప్పి అంటూ ఉంటాడు. తనకి అదే సీన్ గుర్తుకొస్తుంది. హీరోయిన్ హెయిర్ని టచ్ చేసి ఉంటాడు కదా ఫీల్ అవుతూ, సో ఆ ఫీలింగ్ అనేది గుర్తుకొస్తుంది. ఏంట్రా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, తన్ని తాను తిట్టుకుంటూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు తనకి మ్యారేజ్ అయింది, 6 years బేబీ ఉంది, నువ్వు ఎందుకని తన గురించి అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి తన్ని తాను తిట్టుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ బాస్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంటాడు. వాళ్ళ వెనకాలే మన హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట. తనకు కొంచెం నీరసంగా ఉంటే వచ్చి ఉంటుంది. వాళ్ళని చూసి ఫాస్ట్గా ఎక్కువ అని చెప్పి సెలైన్ అంటూ ఉంటుంది. నర్సుని కూడా పిలిచి ప్లీజ్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది ఇది తీసేయరా అని చెప్పి అంటుంది. ఆ గొంతు విని డాక్టర్ వెనక్కి తిరిగి చూస్తాడు మన హీరో. సో తనంటాడు ఏంటి నీకంత తొందర, ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతావు, మళ్ళీ ఏదైనా నీరసం వచ్చి పడిపోతే నీ కోసం 102ని రమ్మంటావా, వాళ్ళు మళ్ళీ నిన్ను తీసి ఇక్కడే వేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి ఆ సెలైన్ని తీసేస్తుంది. సో అమ్మాయి అనుకుని హీరోయిన్ వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వచ్చేసి మన హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. అది గమనించిన వాళ్ళ బాస్ అంటుంది నువ్వేంటి తన్ని చూస్తున్నావు, తనకి మ్యారేజ్ అయింది, బేబీ కూడా ఉంది, అలాగే తనకి ఏం ఎడ్యుకేషన్ లేదు, బట్ నా ఫ్రెండ్ తన్ని జాబ్లో చేర్చుకోమని చెప్పారు అని చెప్పి అంటుంది. అవునా తను ఏ యూనివర్సిటీలో చదువుకునింది, ఎంత ర్యాంక్ అంటే పెద్ద ర్యాంక్ ఏం లేదు అని చెప్పి తను అంటుంది అనమాట. సో హీరో అనుకుంటాడు మన చెబ్బీ హీరోయిన్ టాపర్ కదా, సో తన అయ్యే అవకాశమే లేదు అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే బాస్ అంటుంది మనం బయటికి వెళ్దామా అని చెప్పి. హీరో ఫస్ట్ వద్దంటాడు, బట్ నేను కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఇది నా లైఫ్ కదా అని చెప్పి సరే వెళ్దాంలే అని చెప్పి అంటాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ ట్యాక్సీలో వెళ్తూ ఉంటుంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ తను ఒక రకంగా చూస్తూ ఉంటే మన హీరోయిన్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతేకాక ఆ ట్యాక్సీ డ్రైవర్ హీరోయిన్తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్కి భయం వేసి హీరోకి కాల్ చేస్తుంది. హస్బెండ్ మీరు ఎక్కడున్నారు, నన్ను పికప్ చేసుకుంటారా, నేను ఇంటికి వస్తున్నానని చెప్పి అంటుంది. హీరో కూడా తను ఏ సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకొని అవును నేను దగ్గరలోనే ఉన్నాను, ఎక్కడున్నావు, నీ హస్బెండ్ ఎక్కడున్నా సరే నీ దగ్గరికే వస్తున్నాడు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా అమ్మాయి అని కాల్ కట్ చేస్తుంది. బట్ ఆ డ్రైవర్ హీరోయిన్ చూడగానే డోర్ ఓపెన్ చేస్తాడు. సో దాంతో హీరోయిన్ స్లో మోషన్లో వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. అలా హీరో నూడిల్స్ షాప్కి తీసుకెళ్తాడు. తన్ని చూసి అనుకుంటాడు భయం వల్ల తను రొయ్యలు తిందని కూడా తెలియదేమో అని చెప్పి ఆ బౌల్ని తీసుకొని రొయ్యలంతా పక్కకు తీసి తనకి ఆ బౌల్ని ఇస్తాడు. తనకి కాల్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడతాడు. సో ఆ డ్రైవర్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాడు. అతను ఇలాగే చాలామంది అమ్మాయిలని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాడని తెలుసుకొని వాటిని వదలొద్దు, అతనికి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి, వాడికి సరైన శిక్ష పడాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అలా తను లోపలికి రాగానే నువ్వు నీ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్షిప్ లేదా అని చెప్పి అడుగుతాడు. లేదు మేమిద్దరం మంచి రిలేషన్షిప్లోనే ఉన్నామని చెప్పి హీరోయిన్ అంటుంది. అవునా అయితే నువ్వు నాకెందుకు కాల్ చేసావంటే తను అబ్రాడ్లో ఉన్నాడు కదా అందుకని కాల్ చేశాను అని చెప్తుంది. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే ఏంటి పరిస్థితి అంటే ప్రతిసారి ఇలాగే జరుగుతుందా, అలా ఏం జరగదులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. సరే నీ హస్బెండ్ అబ్రాడ్ అంటున్నావు కదా, బాగా సంపాదిస్తాడు కదా, సో నువ్వు నైట్ మొత్తము కష్టపడి జాబ్ చేయాల్సిన అవసరం
అవసరం ఏంటి, అయినా నీ పాపకి హెల్త్ బాగాలేకపోయినా తను రాలేదు, నువ్వు తన వైఫ్వా లేకపోతే పిల్లల్ని టేక్ కేర్ చేసుకుని నానివా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మన హీరోయిన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో తన్ని పట్టుకుంటాడనమాట. నువ్వు నన్ను చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇంకా మీదట ఎప్పటికీ నేను అలా డిస్టర్బ్ చేయంలే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన హీరో మటుకు తన ఇంటి కిందే ఉంటాడనమాట. ఆ డ్రైవర్ ఎక్కడైనా వస్తాడేమో, తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. బట్ మన హీరోయిన్ చూసి అనుకుంటుంది, నువ్వు ఎందుకని నన్ను పదే పదే ఇలా కలుస్తున్నావు, నిన్ను చూసినప్పుడల్లా నాకు ఒక హోప్ వస్తుంది, మన ఇద్దరం కూడా టుగెదర్ అవుతామేమో అని చెప్పి. బట్ ఆ హోప్ నిజం కాదని నాకు తెలుసు, నీకు తెలుసు అని చెప్పి అనుకొని పాప దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు సర్జరీ అయిపోగానే మనం ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోదాము అని చెప్పి అంటుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చాక ఒకరినొకరు పలకరించుకొని ఫోటో తీయమని హీరో అడుగుతాడనమాట బాబుని. సో బాబు కూడా వాళ్ళ ముగ్గురికి కలిపి ఫోటో తీస్తాడు. ఫోటో తీసాక బాబు అంటాడు, మీ వీచాట్ మా అంకుల్ని యాడ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆ ఫోటోని మీకు సెండ్ చేస్తారు కదా అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. హీరో అంటాడు, ఏంటి నీకు ఏదైనా ప్రాబ్లమా వీచాట్ యాడ్ చేసుకోవడంలో కూడా అని చెప్పి అంటుంటే హీరోయిన్ వచ్చేసి అదేం లేదు అని చెప్పి హీరోని వీచాట్లో యాడ్ చేసుకుంటుంది. అలా అతని ఫోటో చూస్తుందనమాట. నిజంగా నేను హీరోతో ఫోటో తీసుకున్నానా అని చెప్పి పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. అందులో హీరోయిన్ బర్త్డే అంటుంది. సో తను వచ్చి అడుగుతుంది, ఈరోజు నా బర్త్డే కదా, మన ఇద్దరం ఒక్క ఫోటో తీసుకుందామా అని చెప్పి ఫోటో తీస్తుంటే హీరో ఆ ఫోన్ని తోసేసి, ఏంటి నువ్వు ఈ ఫోటో తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అంటాడు. లేదు అలాంటిది ఏమీ లేదని హీరోయిన్ అంటూ ఉంటుంది. ప్రజెంట్ అదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న టీచర్ వచ్చి అంటుంది, మీ యొక్క హస్బెండా ఇతను అని చెప్పి అడుగుతుంది. హీరోయిన్ వచ్చేసి లేదు అని చెప్తుంటే ఈ పాప వచ్చేసి వాళ్ళిద్దరు చేతిని కలుపుతూ అవును అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీకేనా పిచ్చా పాప అంటుంటే హీరో అంటాడు, చూసారా నిన్నే తను నన్ను హస్బెండ్ అని పిలిచింది, ఈ రోజు అంటుంది నేను ఎవరో తెలియదు అని చెప్పి, విన్నారా అని చెప్పి అంటాడు కావాలని. అప్పుడు వాళ్ళంతా అనుకుంటారు, హస్బెండ్ వైఫ్ మధ్య సామాన్యంగా గొడవలు మామూలేలే అని చెప్పి. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావంటే, నేను అబద్ధం చెప్తున్నానో నిజం చెప్తున్నానో నీ మనసుకే తెలుసు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చి అక్కడి నుంచి పాపని తీసుకొని ముందుకెళ్తుంది. సేపటి తర్వాత బాబు వచ్చేసి కేక్స్ తీసుకొస్తాడు. ఇది వెళ్ళి నేను హీరోయిన్కి ఇస్తానని చెప్పి హీరో అంటాడు, సరే లేవు నేను ఇస్తాను అంటుంటే బాబు అంటాడు, పీనట్స్ వల్ల హీరోయిన్కి ఎలర్జీ ఉంది, సో మీరు తనకి పీనట్స్ ఇవ్వద్దు అని చెప్పి అంటాడు. అప్పుడు దాంతో హీరోకి గుర్తుకొస్తుంది, చబ్బీ గర్ల్కి కూడా పీనట్స్ వల్ల ఎలర్జీ ఉంటుంది, సో వెంటనే తనేనా అని చెప్పి డౌట్ వస్తుంది. సో వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన పాత నేమ్తో పిలుస్తాడు, చబ్బీ గర్ల్ నేమ్తో. మన హీరోయిన్ రియాక్ట్ అవుతుందా లేదా, హీరో కనుక్కుంటాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కింద బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.